పరిస్థితి ఉంది. మహాజ్ఞాని అలాంటి వారు పేరు స్మరించుకుంటూ పిల్లలందరికీ కూడా యూనిఫామ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని తీసుకునే పిల్లలు ఎదుగుతారని చెప్పి కూడమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని పనిచేస్తుంది. అదేవిధంగా చూస్తే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఒక అపోహతో పిల్లలు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు చూసినా, కలెక్టర్లు చూసినా, జాయింట్ కలెక్టర్లు చూసినా, గ్రూప్ 1 ఆఫీసర్లు చూసినా, ఎవరు చూసినా గవర్నమెంట్ స్కూల్లో చదివే పైకి వచ్చిన వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే అన్ని రకాల నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళు పనిచేసే రూమ్ లో పెట్టి చదివిస్తే ప్రైవేట్ స్కూల్లో అక్కడ రంగులు బాగున్నాయి, ఏసీ ఉండదని చెప్పి తీసుకెళ్లి పిల్లలు అక్కడ భయంకరమైన వేదన గురి చేస్తున్నాం. కానీ నిజానికి ప్రేరణతో కూడినటువంటి విద్య అవసరం. అలాంటి విద్య అవసరమైనప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. మన టీచర్స్ కానీ చూసుకున్నట్లయితే అక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, 10th చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు టీచర్స్ బ్యాలెన్స్ ఉంటారు. అక్కడ వేరే 10 సార్లు డిఎస్సీకి ప్రిపేర్ అయ్యి 10 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి డిఎస్సీ కోసం ఎగ్జామ్ రాసి కూడా టీచర్ అయ్యేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి, మనం వినియోగించుకోవట్లేదు. అరాపర నాలెడ్జ్ తో చెప్పే ప్రైవేట్ స్కూల్స్ మీద మక్కువ చూపిస్తున్నాం. కానీ ఇక్కడ నాణ్యమైనటువంటి విద్యను అందించే అధ్యాపకుల దగ్గర విద్య తీసుకోవడానికి కొంతమంది అపోహలో ఉండి రావట్లేదు. దయచేసి ఒక్కడే చెప్తున్నట్టే పేరెంట్స్ అందరూ ఆలోచించండి. అక్కడ ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్న టీచర్లు కంపేర్ చేయండి. అక్కడ ఉన్న అధ్యాపకులకి ఇక్కడ ఉన్న అధ్యాపకులకి కంపేర్ చేసుకోండి. పిల్లలకి ఎక్కడ మంచి విద్య అభ్యసించగలరో చెక్ చేసుకోండి. షోగా ఉంటది, ఫ్యాషన్ గా ఉంటది, చెప్పుకోవడానికి బాగుంటది అని చెప్పి మన పిల్లలు మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. అది ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. ఆ సాఫ్ట్వేర్ మీదకి మక్కువ పెట్టుకుని ఎంతో మంది దెబ్బతినేసిన వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే నలుగురితో మాట్లాడతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది. కష్టం, సుఖం, మంచి, చెడు వారి జీవితం ఎలా జీవించాలో కూడా అర్థమవుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వారు ఎలా జీవించాలనేది అదొక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది తప్ప వాళ్ళంతా వాళ్ళకు జీవించలేదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులని కోరుతున్నది స్కూల్స్ లో సదుపాయాలు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకుంటారు. లోకేష్ బాబు గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకుంటున్నారు. స్థానికంగా కూడా ఎక్కడ ఏ పద్ధతులను ఏ గర్భంలో నేను సీరియస్ గా తీసుకుంటాను. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా సీరియస్ గా తీసుకుంటాం. అన్ని విధాలుగా కూడా ఈ యొక్క స్కూల్స్ అభివృద్ధి చేయడానికి, ఇంకా మౌలిక వసతులు కల్పించడానికి ఖచ్చితమైన రీతిలో అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా ఇంకా మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినటువంటి లోకేష్ బాబు గారి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని, తల్లిదండ్రులు మీ బిడ్డల భవిష్యత్తుని మీరు తల ఎత్తుకుని మాట్లాడేలా మా అబ్బాయి పలానా గవర్నమెంట్ స్కూల్లో చదివేది స్థాయికి వచ్చి నేను తలెత్తుకునేలా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే చాలా అయింది. కాబట్టి మరొక్కసారి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నారులందరికీ నా మనస్ఫూర్తిగా ఆశీస్సులు తెలియజేస్తూ, వేదికను అలంకరించినటువంటి జేసీ గారికి, ఇతర అధికారులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.